క్రైస్తవ దైవ మర్మములు ఏప్రిల్ 22. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. 2 కొరింథీ 6:14. చాలా నెలలు ప్రార్థించిన తరువాత ప్రభువు నాకొక భయమును గొల్పు వర్తమానమును అనుగ్రహించెను. హిందూ దేశం యొక్క అన్ని ప్రాంతములకు వెళ్ళి నా నామము పెట్టుకున్న ప్రతి ఒక్కరూ, అతడు విద్యావంతుడైనను విద్యాహీనుడైనను సరే, ఒక పరిశుద్ధ గ్రంథపు ప్రతిని సంపాదించుకున్నట్లు చేయుము. వారు నా నామమును ధరించిన వారైతే తప్పక ఒక బైబిలు ప్రతి వానికి ఉండవలెను. రెండవదిగా, వారెట్లు దానిని ఉపయోగించుకొనవలెనో నేర్పించుము. మూడవదిగా, ప్రార్థించుటకు వారికి నేర్పుము. వారి అక్కరల కొరకు ఎట్లు నా యొద్దకు రావలెనో నేర్పుము అని బహుతేటగా దేవుడు నాతో చెప్పాను. ఇది చాలా తేలికగా కనిపించవచ్చును, అయినను ఆ వర్తమానమునిచ్చుటకు నేను చాలా భయపడితిని. ఒక నమూనా లేకుండా భవనమును నిర్మించలేము. ఆ నమూనాను మార్చివేసి నీ ఇష్టం వచ్చిన మార్పులను చేసి దానిని నిర్మించలేవు. ఇంజనీరు అనుమతి లేనిదే దానిని కట్టువారు, కూలివారు మార్పులు చేయుటకు అధికారము లేదు. ప్రభువు పని కొరకు ఒక పరలోకపు ఏర్పాటు కలదని బైబిలు చూపుచున్నది. ఏ విషయములోనైనను అవిశ్వాసులతో సహవాసము కలిగి ఉండలేము. విశ్వాసులు అవిశ్వాసులను వివాహమాడరాదని బోధకులు, మిషనరీలు అనేకసార్లు చెప్పెదరు. మీరు తిరిగి జన్మించిన క్రైస్తవులైతే మీరు వివాహమాడబో వ్యక్తి తిరిగి జన్మించి ఉండునట్లు చూచుకొనుడి అని వారు చెప్పుదురు. అయితే 2 కొరింథీ 6:14-15 వచనములలోని మాటలు పై దానికంటే ఎక్కువ విశేషములను తెలుపుచున్నది. పెండ్లి విషయమును గూర్చి మాత్రమే కాక సంఘ విషయములను గూర్చి కూడా చెప్పుచున్నవి. అవిశ్వాసులతో కలిసి పనిచేసి ఎట్లు మంచి ఫలితములను పొందగలము? ఇది అసాధ్యము. ఇట్టి మిశ్రమముతో పనిచేసి దేవుని సంఘమును కట్టలేము. ఇది పని చేయదు. యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మనకున్న అనుభవము సజీవమైనదై లోతైనదై ఉన్నప్పుడు మాత్రమే మంచి పునాదిని వేయగలము. ఆయనే మూలకు తలరాయి. మన సొంత ఆచారములకు, భ్రమలకు అవి ఎంత మంచివైనను సరే కట్టుబడి పని చేయలేము. దేవుని వాక్యమునకు విధేయుల మగుటలోనే మనకు క్షేమం కలదు. ఎట్లు దేవునికి విధేయులమై ఆయన అధికారమునకు లోబడి సురక్షితముగా కాయబడగలమో, దేవుని వాక్యమును ఖచ్చితముగా చదివి పాటించి నిర్ణయించుకొనవలెను.